ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం ప్రజాపతిశ్చరతి గర్భే అంతరజాయమానో బహుధా విజాయతే తస్య యోనిం పరిపశ్యంతి ధీరాః తస్తుర్భువనాని విశ్వా. యజుర్వేద మంత్రము. ఇది పురుష సూక్తంలో ఈ మంత్రం ఉంది. ఇది పరమాత్మని గురించి తెలియజేసేటటువంటి మంత్రము. చూడండి, ప్రతి పదార్థము ప్రజాపతి అంటే సమస్త సృష్టి పాలకుడైన సర్వేశ్వరుడు. గర్భే అంతః అంటే గర్భములో, ప్రకృతిలో లేదా సృష్టిలో చరతి సంచరిస్తున్నాడు. అజాయమానాః జననము లేనివాడై బహుదా అనేక విధాలుగా విజాయతే ప్రకటితము అవుతున్నాడు. ధీరాః ధ్యానులు తస్య ఆయన యోనిం నివాసాన్ని పరిపశ్యంతి అంతటా ధరిస్తున్నారు. తస్తిన్హ ఆయనయందే విశ్వ సకల భువనాని లోకములు తస్తుః ఉన్నాయి. చూడండి, చక్కని మంత్రం ఇది. భగవంతుని గురించి మనకు ఎంత బాగా మనం భగవంతుని గురించి తెలియజేసే మంత్రం అంటే అంత మంచి మంత్రం. అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి భావం. సమస్త సృష్టి పరిపాలకుడైన సర్వేశ్వరుడు ప్రకృతికి లేదా సృష్టికి గర్భములో ఉన్నాడు. జననము లేనివాడై ఆయన అనేక విధాలుగా ప్రకటితమవుతున్నాడు. ధ్యానములో యోగులు ఆయన యొక్క నివాసాన్ని దర్శిస్తున్నారు. సర్వలోకాలు ఆయనలోనే ఉన్నాయి. ఇది భావం. వివరణ: సకల భువన ఉత్పాదకుడైనటువంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, ఈ మంత్రంలో మనకు ఏం చెప్తుందంటే, ఈ లోకాలన్నిటినీ పుట్టించినటువంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న రూపకంగా. దీనికి సమాధానంగా కొందరు ఒక చోట, మరికొందరు మరి ఒక చోట అని అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. కానీ వేదం మాత్రం ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అంటే ప్రజాపతి ప్రకృతికి సృష్టి గర్భములో ఉన్నాడు అని చెబుతుంది. ఈ యొక్క బ్రహ్మాండమంతా ఈ సృష్టి అంతా ఒక గర్భమైతే ఆ గర్భము లోపల ఉన్నాడు అని వేదం చెప్తున్నది భగవంతుడు. అయితే గర్భాదులలో ఉన్నాడు కావున ఆ ప్రజాపతి ఏదో ఒకనాడు జన్మిస్తాడని భ్రాంతి చెందరాదు. అంటే గర్భంలో ఉన్నటువంటిది జన్మిస్తుంది కదా, అట్లా పరమాత్మ కూడా జన్మిస్తాడనే ఒక భ్రాంతి ఉండకూడదు. అది ఊరికే ఉపమానంగా చెప్పబడతా ఉంది. ఎందుకంటే వేదము ఆ ప్రజాపతిని అజాయమానః, చూడండి, వెంటనే ఆ పదము తర్వాత వెంటనే మనం అట్లా అనుమానపడతామో ఏమని అజాయమానః అని చెప్పబడింది. అంటే భగవంతుడు జన్మించడు అని దాని అర్థం. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. జననము పొందనివాడు అని వేదము అంటుంది. ఈశ్వరుడు పుట్టడు, జన్మించడు. ఇంకా మనము ఎవరైనా జన్మించేటటువంటి వ్యక్తులను దేవుడని ఆరాధిస్తే అది అజ్ఞానము, అది వేద విరుద్ధము. ఈశ్వరుడు జన్మించడు అని వేదములో స్పష్టంగా పరమాత్ముడే చెప్తున్నాడు. కాబట్టి పుట్టుక లేదు పరమాత్మునికి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన ఉన్నట్లుగా మనకు ఎలా తెలుస్తుంది అన్న ప్రశ్నకు నెక్స్ట్లోనే మళ్ళీ సమాధానం. బహుధా విజాయతే అనేక విధాలుగా అందరికీ ప్రకటమవుతాడు అని ఆయన నానా ప్రకారత్వాన్ని చాటుతుంది. అంటే ఆ భగవంతుని తెలుసుకోవడానికి అనేక విధాలుగా ప్రకటనమవుతున్నాడు. మనమే గుర్తించడం లే, మన కళ్ళు మూసిపోయి ఉన్నాయి, విషయాలలో అన్నీ చిక్కుకొని ఉన్నాయి, భ్రాంతిలో ఉన్నారు. అందుకే మనకు భగవంతుడు అనేక విధాలుగా ఈ సృష్టిలో ప్రకటిస్తున్నా కానీ మనం గుర్తించలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. అంటే నిత్య నూతనమైనటువంటి సృష్టి, నిత్య సంహార ప్రక్రియ, నిత్య పాలన,
విచిత్రమైన రీతులుగా సంరక్షణల ద్వారా పరమేశ్వరుడు ప్రకటితమవుతున్నాడని భావము. ఈ సృష్టి చూడండి ఎప్పుడు నిత్య నూతనంగా ఉంది. ఎప్పుడు ఇది మాసిపోయినట్టుగా లేదు మనకు ఏదో ఇది అయిపోయినట్లుగా అట్లా కనపడడం లేదు. ప్రతిరోజు కొత్తగానే ఉంది. మరి దీనికి కారణం ఎవరు? పరమాత్ముడే. కాబట్టి ఇక్కడ నిత్య నూతనమైన సృష్టి, అలాగే సంహార ప్రక్రియ, దీన్ని సంహారం చేయడము కూడా రోజు జరుగుతూ ఉంది. అలాగే నిత్య పాలన, దీన్ని పోషించడం ఈ సృష్టిని. మరి వీటన్నిటినీ చూసినప్పుడు ఈ విచిత్రంగా కనపడడం లేదా? ఇది భగవంతుని ప్రకటితం కాదా దీన్ని చూస్తే? కాబట్టి ఈ విధంగా ప్రకటితమవుతున్నాడని మనకు అర్థమవుతుంది. మనస్సునకు హత్తుకోని ఈ గందరగోళ సమాధానము కాక ఆయన సూటిగా ఎక్కడున్నాడో చెప్పండి అని అడిగేవానిని ఉద్దేశించి వేదము తస్య యోనిం పరిపశ్యంతి ధీరాహ, ఈ మంత్రంలోనే. అయితే ఇంకా కొంతమంది ఈ సృష్టిని కూడా గమనించలేనటువంటి వాళ్ళు, అజ్ఞానులు కొంతమంది ఉంటారు. అట్లా కాదండి, మాకు డైరెక్ట్గా చెప్పండి ఎక్కడున్నాడో అంటే ఇక్కడ దానికి వెంటనే సమాధానం చూడండి. యోగులు ధ్యానములో ఆ పరమాత్ముని నిత్య నివాసాన్ని అంతటా దర్శిస్తున్నారు. అయితే ఇక్కడ యోగులు ఆ పరమాత్ముడు ఎక్కడ నివసించి ఉన్నాడు అని ధ్యానములో దర్శిస్తున్నారంట. ధ్యానములో ఆ భగవంతుడు అంతటా ఉన్నాడని దర్శిస్తున్నారు. అంటే చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ, చర్మేంద్రియాలు ఆ దైవాన్ని దర్శించజాలవు. అంటే ఈ జ్ఞానేంద్రియములు భగవంతుని దర్శించలేవు. కేవలము ఆయన ధ్యానమునందు మాత్రమే గోచరమవుతాడని అంతరార్థము. ఆ భగవానుడు కేవలము ఏదో ఒక ప్రదేశములో కాక సర్వత్రా దర్శనమిస్తాడని ఈ యొక్క యజుర్వేద మంత్రము చెప్తున్నది. చూడండి, ఇక్కడ స్థావర జంగమములకు ఆత్మ అయినవాడు, అంటే స్థావరం అంటే కదిలేటటువంటివి, అలాగే కదలకుండా ఉండేటువంటివి, వీటన్నిటికీ ఆత్మ అయినవాడు, సమస్తానికి సర్వులకు చైతన్య ప్రదాయకుడు అయిన పరమాత్మ ముల్లోకములలో అంతటా వ్యాపించి ఉన్నాడని సంధ్యావందన మంత్రాలలో మరింత స్పష్టంగా చెప్పబడ్డాడు. చూడండి, ఆప్రాధ్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తస్పృశచ్చ అని యజుర్వేద మంత్రం. ఇది సంధ్యావందనంలో ఈ మంత్రం ఉంది. అంటే పరమాత్మ ఈ ముల్లోకములలో మొత్తము వ్యాపించి ఉన్నాడని ఈ వేద మంత్రంలో, యజుర్వేద మంత్రంలో చెప్పబడతా ఉంది, స్పష్టంగా ఉంది. అంతేగాక తస్తిన్హ తస్తుర్భువనాని విశ్వ, అంటే సకల భువనాలు ఆయన యందే గర్భీకృతమై ఉన్నాయని వేదము విశేషంగా వచించింది. అంతేకాకుండా ఈ లోకాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆయన లోపలనే ఉన్నాయి, భగవంతుని లోపలనే ఉన్నాయి ఇవన్నీ కూడా అని వేదము స్పష్టం చేస్తుంది. కావున ఈ విధంగా ఈ శుక్ల యజుర్వేద మంత్రము ఈ విషయాన్ని బహు సుందరంగా ఇలా వివరించింది. చూడండి, ఇంకొక ప్రమాణం కూడా గురువుగారు ఇస్తున్నారు. ఏషోహ దేవః ప్రదిశో అను సర్వాః పూర్వోహ జాతః స ఉ గర్భే అంతః స ఏవ జాతః స జనిష్యమానః ప్రత్యత్ జనాతిష్టతి సర్వతోముఖః. ఇంకొక మంత్రాన్ని కూడా ఇక్కడ ప్రమాణంగా తీసుకొని ఉపమానంగా మనకు చెప్తున్నారు. చూడండి, సర్వేశ్వరుడు సర్వ దిశలలో సర్వ విదశలలో, అంటే మూలలలో కూడా, అంటే దిక్కులలోనే కాదు మూలలలో కూడా విరాజమానుడై ఉన్నాడు. ఆయన అందరికంటే ముందే ఉన్నాడు. ఈ సృష్టిలో అందరికంటే ముందే ఉన్నాడు భగవంతుడు. సృష్టి ఉత్పన్నమైనాక దీని లోపల లేడు, సృష్టి కంటే ముందే ఉన్నాడు. భగవంతునిలోనే సృష్టి ఉంది, అందరూ గ్రహించాలి. అలాగే సమస్త రహస్య ప్రదేశాలలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎవడు చూడలేదులే అనుకుంటున్నారు. రహస్యంగా దొంగతనాలు చేయడము, మోసాలు చేయడం, వంచన, రహస్య ప్రదేశములలో కూడా ఉన్నాడు పరమాత్ముడని వేదం చెప్తుంది. ఆయన ప్రసిద్ధుడై ఉన్నాడు, ఉంటున్నాడు, ఉండబోతున్నాడు. ఆయన సర్వతోముఖుడు, అంటే సర్వ ఆత్మకుడు. లేని స్థలము కానీ కాలము కానీ లేనే లేదు.
భగవంతుడు లేని స్థలం కానీ కాలం కానీ లేదు. అన్ని కాలాలలో అన్ని స్థలములలో భగవంతుడు ఉన్నాడు. అందుచేతనే ఆ సర్వభూతాంతరాత్ముని ఎక్కడని చూడగలము? కేవలము ఆయన ధ్యాన మగ్నుడు మాత్రమే. భగవంతుని ఎవడు హృదయంలో ధ్యానం చేస్తాడో వాడే పరమాత్ముని దర్శించగలుగుతాడు తప్ప బయట చూడలేం. ఎందుకంటే బయట చూసేవన్నీ ఇంద్రియాలు మాత్రమే. ఇంద్రియాలతో భగవద్ దర్శనం జరగదు. కాబట్టి అంతర్ముఖులై భగవంతుని హృదయంలోనే దర్శించాలని ఇక్కడ వేదమంత్రం చెప్తుంది. అట్టివాని సందర్శన కోసం ఏ లోకాలను తిరగగలం? ధ్యాన నిష్ఠులమై దర్శిద్దాం రండి. భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి, అంతటా ఉన్నప్పుడు నీ హృదయంలో చాలా దగ్గర కాబట్టి అక్కడ దర్శించడమే సులువైనటువంటి మార్గమని ఈ వేదమంత్రం చెప్తుంది. కావున ధ్యాన నిష్ఠులమై దర్శిద్దాం రండి అని చెప్పి గురువుగారు ఈ మంత్రాన్ని వివరణాత్మకంగా వివరించాడు. అంటే ధ్యాన నిష్ఠులైనటువంటి వారు భగవద్ దర్శనం చేసుకోగలుగుతారు తప్ప బయట భగవంతుడు ఉన్నాడు కానీ నువ్వు చూడలేవు. ఎందుకంటే ఈ ఇంద్రియాలకు గోచరం కాడు పరమాత్ముడు. ఇంద్రియముల కంటే సూక్ష్మమైన వాడు. ఇంద్రియాలు తెలుసుకోలేవు పరమాత్ముని. కాబట్టి ఆ యొక్క పరమాత్ముని తెలుసుకోవాలంటే నువ్వు అంతర్ముఖునివై ధ్యాన నిమగ్నునివై ఆయన గుణగణాలను స్మరించుతూ తెలుసుకోవలసిందే తప్ప ఇంకొక రకంగా తెలుసుకోలేవు. కాబట్టి ధ్యాన నిష్ఠులైనటువంటి వారు యోగులకు మాత్రమే పరమాత్మ దర్శనం అనేది లభిస్తుంది. ఓం తత్సత్.